సంచరించడం అంటే ఏంటి? ఈ సంచరించే అనుభవం అంటే ఏంటి? ఎందుకంటే అది ఎలా ప్రాక్టీస్ చేసేది, అభ్యాసం చేసుకునేది, మన జీవితంలో అది నడిపించేది అన్నది. ఇప్పుడు సంచరించడం అంటే ఏంటి అన్నటువంటిది మాత్రం చెప్పి ప్రార్థిస్తాను. చూడండి, ఉదయాన్నే మీరు లేచినప్పుడు మీ మొదటి 1 గంట సమయాన్ని దేవుని సన్నిధానంలో గడపండి. ఫస్ట్ 1 అవర్ విత్ గాడ్ అని ఇవ్వాలి. ఎందుకంటే మీరొక 24 గంటల్లో కొద్దిపాటిగా ఒక 10-12 గంటలు మీరు పనిచేస్తారు. ఏదో ఒక పని చేస్తారు. 10-12 గంటలు. ఈ యొక్క 12 గంటలను మీరు లోకముతో సంచరిస్తారు. మీరు ఈ లోకముతో సంచరించినా ఈ లోకములో ఉన్నవన్నీ మిమ్మల్ని అంటకుండా కాపాడేది ఆ 1 గంట. అమెరికా యొక్క ఒక ముఖ్యమైన అధ్యక్షుడు ఎవరని అడిగినట్లయితే అబ్రహాం లింకన్. ఎందుకంటే అతడే అమెరికాను ఒక నిర్మాణాత్మకంగా తీర్చిన ఒక అధ్యక్షుడిగా ఉండాడు. మిగతా అధ్యక్షులందరూ నిర్మాణించిన తర్వాత దాన్ని పైకి లేవనెత్తారు. ఇతనే ఒక ముఖ్యమైన అధ్యక్షుడు. సో ది బిజియెస్ట్ ప్రెసిడెంట్ అని ఆయన చెప్తుంటారు. ఒకసారి అబ్రహాం లింకన్ని కలుసుకోవడానికి ఒక బిజినెస్ మ్యాన్ ఒక టైం అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని కలుసుకోవాలని. అబ్రహాం లింకన్ వలన అతనికి టైం ఇవ్వడానికి కుదరలేదు. అనేకసార్లు ఆ బిజినెస్ మ్యాన్ సంప్రదించిన తర్వాత చివరిగా చెప్తున్నారు అధ్యక్షుని ఆఫీసు నుండి, ఉదయం 5 గంటలకి రండి, ఒక అర్ధగంట మీకు సమయం కేటాయించాడు ప్రెసిడెంట్. 5 నుండి 5:30కి మీరు ప్రెసిడెంట్ చూడొచ్చన్నారు. ఈ యొక్క బిజినెస్ మ్యాన్కి ఆశ్చర్యం, ఈ అధ్యక్షుడు నిద్రపోతాడా నిద్రపోడా? ఉదయం 5:30 గంటలకు 5 గంటలకి మనల్ని రమ్మంటున్నాడే. సరే ఓకే, సమయం దొరికిందన్న సంతోషంతో 4:30కే వెళ్ళిపోయాడు. ఎందుకంటే 15 నిమిషాల ముందు ఉండడం అనేది ప్రొసీజర్. అతను వెళ్ళిపోయాడు. 4:30కు వెళ్తున్నాడు. లోపల అధ్యక్షుడు ఎవరితోనో మాట్లాడుతున్న శబ్దం వినపడుతుంది. అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నేను 4:30 గంటలకు లేచి రావాలని ఆలోచిస్తున్నానే, అధ్యక్షుడు ఇంతకంటే ముందు ఎవరితోనో మాట్లాడుతున్నాడే, ఈ మనిషి ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడని ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా 5 గంటలకి లోపల నుండి పిలుపు వినబడుతుంది, కమిన్ అని చెప్పి. ఇతనొచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఎందుకనేనట్లయితే లోపల వ్యక్తి బయటికి రావాలి, అప్పుడే తను లోపలికి వెళ్ళగలడు కదా. తిరిగి రెండవ పిలుపు కమిన్ అన్న వెంటనే ఇతను ఆ డోర్ తెరుచుకుని మెల్లగా లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్లిన వ్యక్తి అలాగే చుట్టూ చూస్తున్నాడు. వెంటనే అధ్యక్షుడు అడుగుతున్నాడు, ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి. లేదు ప్రెసిడెంట్, నేను 4:30కే వచ్చేశాను, కానీ మీరు ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్నారు, ఆయన రావడానికే నేను వెయిట్ చేస్తున్నాను, లేకపోతే అప్పుడే నేను మీ ఫస్ట్ కాల్కి వచ్చుండేవాణ్ణి. అప్పుడు ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఉదయాన్నే 1 గంట సమయము దేవునితో మాట్లాడిన తర్వాతే మనుషులతో మాట్లాడడం అలవాటు. నేను దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడను. అలాగునున్నప్పుడు ఈరోజు మీకు 5 గంటలకి అపాయింట్మెంట్, ఎందుకంటే మీకు ఇవ్వడానికి మరొక టైం లేదు. సో వేరే దారి లేక నేను 4 గంటల నుండి 5 గంటల వరకు దేవునితో మాట్లాడాను. నా యొక్క ప్రార్థనా సమయం 4 నుండి 5 గంటల వరకు. నా ప్రార్థన ముగించే మిమ్మల్ని పిలిచానన్నాడు. చూడండి, ఈ లోకానికి సూపర్ పవర్ అని చెప్పి ఈ నెంబర్ 1 అని చెప్తే ప్రెసిడెంటే, అమెరికన్ ప్రెసిడెంటే వరల్డ్. ఆ యొక్క అధ్యక్షుని పదవిలో ఉన్నటువంటి అతడే మొదటి గంటసేపు దేవునితో మాట్లాడిన తర్వాతే మనుషులతో మాట్లాడతానన్నాడు. ఎందుకని అబ్రహాం లింకన్ ఈరోజు అడిగి చూడండి, ఈ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యుఎస్లో ఒక అధ్యక్షుడు ఎవరని అడిగితే అది అబ్రహాం లింకనే. అబ్రహాం లింకన్ని గూర్చి మీరు ఒక లైను రాయకుండా అమెరికాలో హిస్టరీ ముగియదు. అటువంటి ఒక ప్రెసిడెంట్. కారణమేంటి? హీ వాక్డ్ విత్ ద గాడ్. ఉదయము లేచిన వెంటనే 1 గంట దేవునికి ఇస్తున్నాడు. ఈరోజు ఆత్మ సంబంధులము క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే, మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? దేవునికిచ్చే సమయం ఎలాగుంది? ఈరోజు మనము అందరూ చెప్పేటువంటి ఒక మాట, నేను టయర్డ్, చాలా బిజీ, నాకు టైమే లేదు. దేవునితో మాట్లాడకుండా మనుషులతో మాట్లాడద్దండి. దేవుణ్ణి దర్శించకుండా మనుషులను దర్శించద్దండి. నేను ఇది అబ్రహాం లింకన్ను బట్టి చెప్పడం లేదు. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, యేసు క్రీస్తే పెందల కడనే దేవుణ్ణి దర్శించిన తర్వాతే మనుషులను దర్శిస్తాడు. ఇది యేసును గూర్చిన ప్రవచనం అక్కడ ఉంటది. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఆ విధంగా కూర్చున్నాడంట యేసు. ఆయన గూర్చిన ప్రవచనం ఉదయమున మీరు చూడండి, సువార్తల్లో చీకటిగా ఉన్నప్పుడే పెందలకడనే ఆయన కొండపైన అరణ్యమందు కనబడ్డాడు. కారణమేంటి? దేవునితో సంచరించే ఒక అనుభవం. దేవునితో సంచరించకుండా మీరు ఎటువంటి మనిషితో సంచరించినా మీ యొక్క జీవితం వ్యర్థమే. మనిషితో సంచరిస్తే డబ్బు దొరుకుతుంది, ప్రఖ్యాతి వస్తుంది, అన్నీ దొరుకుతాయి. అయితే దేవునితో సంచరిస్తేనే సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతాం, లేకపోతే రాబోయే ఉగ్రత నుండి విమోచన, కాపాడబడటం అనేది ఉండదు. ఒక అధ్యక్షుడిచ్చేటువంటి ఇంపార్టెన్స్, యేసుక్రీస్తు దేవునికిచ్చేటువంటి ఇంపార్టెన్స్ మీరు నేను ఎందుకు ఇవ్వకూడదు?
ఈనాడు అనేక సమయాల్లో మనము నోవాహు వలె నీతిమంతులుగా ఉండాలనుకుంటున్నాం, నోవాహు వలె నీతిపరులుగా ఉండాలనుకుంటున్నాం. అయితే దేవునితో సంచరించాలనుకోవడం లేదు. నేను కొందరు చెప్తూ ఉంటారు, నాకు 24 గంటలు సరిపోవడమే లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. నేను చెప్తున్నాను, మీరు ఎంతగా కష్టపడి 18 గంటలు పనిచేసినప్పటికీ, 60 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ, ఆ 60 సంవత్సరాలకు తర్వాత మీరొక సమాధానాన్ని వెదుగుతారు, ఒక రెస్ట్ని వెదుగుతారు, ఆ తర్వాత ఒక సమాధానాన్ని వెదుగుతారు. దానికి ఆ తర్వాత మీరు వెదికేది ఏంటంటే దేవుణ్ణి, బైబిల్ని మాత్రమే. ఎంతో మందిని నేను చూశాను, వారి యొక్క యవన దశంతా కష్టపడి పనిచేసి వారి బలమునంతా కోల్పోయి చిట్ట చివరిగా 60-65 సంవత్సరాలకు పైన చూస్తే బైబిల్తో కూర్చునుంటారు. వారి జీవితకాలమంతా ఎన్నో పుస్తకాలు చదివి కానీ బైబిల్ని చదవరు. అయితే 65 సంవత్సరాల తర్వాత చేతిలో బైబిల్ పట్టుకుంటారు. ఎందుకు అన్నట్టయితే ఇది తప్ప మరి వేరింకేముందండి, అంతా మాయా, మనసుకు సంచలం అంటారు. అదెప్పుడొస్తుంది? 65 సంవత్సరాల్లో వస్తుంది. నేను చెప్తున్నా, అది మనకిప్పుడే రావాలి, ఇప్పుడే తెలియాలి. నా జీవితకాలంలో నా దేవునితో సంచరించే ఈ అనుభవము నన్ను అంతము వరకు నడిపించడానికి శక్తివంతంగా ఉంది. నేను నోవాహును మాత్రం చెప్పడం లేదు, బైబిల్లో ఉన్న ఎవరినైనా చూడండి. హానోకు దేవునితో కూడా సంచరిస్తూ ఉన్నాడని ఆదికాండము 5:21-22 చెప్తుంది. కీర్తనల పుస్తకం చదివి చూడండి, దావీదు చెప్తున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎందుకు? యేసును తీసుకోండి, ఆయన చెప్తున్నాడు, తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టడం లేదు. ఈ దేవునికి ఒక ప్రత్యేక సమయం ఇవ్వాలి. ఉదయమున 1 గంట దేవునికి సమర్పించి, నేనెందుకు అది చెప్తున్నానంటే, ఆ 1 గంట మీరు ఇచ్చి చూడండి, ఆ దినమంతా కూడా దేవుని గూర్చిన ఆలోచన మన మనసులో మెదులుతూనే ఉంటది. ఒక స్తుతియో, స్తోత్రమో, ఒక వాక్యమో ఏదో ఒకటి పరిగెడుతూ ఉంటది. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. దాని తర్వాత ఈ యొక్క ప్రాక్టీస్ అనంతరం మీరు చూసిన వారైతే మీకు సమీపముగా ఉన్నటువంటి పాపములు, మీ వలన విడిచిపెట్టలేని పాపములు మీ యొద్ద నుండి వాటంతట అవే పోయినవని మీరు గ్రహిస్తారు. ఒకరోజు సాక్ష్యం చెప్తారు. నేను మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. దేవునితో సంచరించడానికి, ఈ లోకములో ఉన్న పాపములకు మధ్య పరిశుద్ధునిగా జీవించడానికి నోవహు వలె మిమ్మల్ని, నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు. మనం చిన్న ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. మీతో కూడా సంచరించే ఈ అర్ధగంట సమయం మాత్రమే కాదు ప్రభువా, అన్ని సమయములలో మిమ్మల్ని గూర్చినటువంటి ఒక చింత, మాట, మీ యొక్క ఆలోచన, మీ యొక్క పాట ఏదో ఒకటి మాలో ప్రవహింపజేయండి. మిమ్మల్ని గూర్చిన స్తుతి మా హృదయములో ఉండనివ్వండి. కీర్తనాకారుడు చెప్తున్నట్టుగా, నేను పడుకున్నప్పటికీ నా ఆత్మ మెలకువతో ఉన్నదని చెప్పినట్టుగా, నోవహు దేవునితో సంచరించినట్టుగా మా యొక్క జనులందరూ కూడా మీతో కూడా సంచరించే వారిగా మార్చండి. వారిని బలహీనపరిచే బలహీనతలన్నిటి నుండి విడుదల పొందడానికి కృప చూపించండి. నోవహు, అతని కుటుంబము రక్షించబడి కాపాడబడినట్టుగా ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబము రక్షించబడాలని కాపాడుటకు కృప చూపించండి. మీ బలము మమ్మను ఆవరించుగాక. ఆశీర్వదించండి, నడిపించండి. యేసు నామములో తండ్రి, ఆమెన్.